సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరులోని టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ కళాశాల పుల్కల్లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయంటూ ఆహార భద్రతా తనిఖీల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆహార భద్రతా అధికారులు ఆయా వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార మెను సక్రమంగా నిర్వహించడం లేదని, ఫుడ్ టెస్టింగ్ రికార్డులు నిర్వహణలో డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని మండిపడ్డారు. ఆయా వసతి గృహాల్లో ఆహార భద్రత, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆహార నిర్వహణ విధానాలను ఆహార భద్రతా అధికారులు పరిశీలించారు. టీజీఎస్ఈడబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాలలో ఈ సందర్భంగా పలు లోపాలున్నట్లు గుర్తించారు. వంటశాల గదులు పాచిపోయి ఉండటంతో పాటు నీరు నిల్వ ఉండటాన్ని గమనించిన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నిల్వ ఉంచిన సరుకుల్లో పురుగులు, నల్లని కీటకాలు ఉన్నట్లు తేలింది. వంటశాలల్లో పరిశుభ్రత పాటించడం లేదని, కీటకాల రక్షణకు మెస్లు ఏర్పాటు చేయలేదని పరిశీలనలో తేలింది. ప్రాంగణంలో ఈగలు అధికంగా సంచరిస్తూ ఉండటాన్ని గమనించారు. దీనివల్ల ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త కామన్ డైట్ ప్రదర్శించినప్పటికీ దానిని సక్రమంగా అమలు చేయటం లేదు. వడ్డించే ముందు వేడిగా వండిన ఆహారం రుచి, తినడానికి అనుకూలత, నాణ్యత ఉన్నది లేనిది సిబ్బంది కరెక్ట్గా రుచి చూసి నిర్ధారించాల్సి ఉండగా అవేమీ అక్కడ కనిపించడం లేదని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫుడ్ టెస్టింగ్ రికార్డుల నిర్వహణ కూడా సక్రమంగా పోవడం పట్ల ఆగ్రహం చెందారు. పుల్కల్లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో కూడా వండిన ఆహారం ముందుగా రుచి, తినడానికి అనుకూలత, నాణ్యతను పరిశీలించే విధానం సక్రమంగా పాటించడం లేదంటూ సంబంధిత సిబ్బంది ఎస్ఓ ఇందిరాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారాన్ని నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సిబ్బందికి సంబంధించిన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు పరిశీలనకు అందుబాటులో లేవని నిర్ధారించారు. త్రాగునీరు, ఆహార తయారీకి ఉపయోగించే నీటిని నిర్దిష్ట కాల వ్యవధిలోనే పరీక్షించడం లేదని, సంబంధిత నీటి పరిరక్షణ రికార్డులకు కూడా అందుబాటులో లేవని గుర్తించారు. ఈ లోపాలను తక్షణమే సరిదిద్ది ఆహార భద్రత, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పురుగుల నియంత్రణ, ఆహార పదార్థాల సురక్షిత నిల్వ, ఆహార నిర్వహణ సిబ్బంది ఆరోగ్య పర్యవేక్షణ, నీటి నాణ్యతకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులను సూచించారు. విద్యార్థులకు అందజేసే ఆహారం విషయంలో విద్యా సంస్థల్లో ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించడం అత్యవసరమని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. గుర్తించిన లోపాలను తక్షణమే సరిదిద్ది సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై అవసరమైన చర్యలు తీసుకోబడతాయని ఆహార భద్రతా అధికారులు పేర్కొన్నారు.